హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈ సమయంలో దేవునికి వందనాలు. కూడా వచ్చిన మీకు అందరికి కూడా యేసుని పెద్దెత్తి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. కూర్చోండి నాని, కూర్చో కూర్చో కుద దేవే కరసం దయ్య కుదటి దేవుని వాక్యం కేంద్రవా. రైట్, దేవుడు గడిచిన వారం ఈ వారం వరకు దేవుడు మనల్ని కాపాడుత. దేవునికి మనము రుణస్థులము. ఆయన రుణం తీర్చలేము. రుణపడి ఉండాలి, లోబడిచి మందవాలి, భయభక్తి కలిగి మందవాలి, దేవుని ప్రేమించవాలి. హల్లెలూయా. అందుకని మనము దేవుని బిడ్డారా, భయము భక్తి లేని జీవితము వ్యర్థం. దానికి భయము భక్తి లేని జీవితం వ్యర్థం. మనం ఈరోజు దేవుని వాక్యం ఒకసారి మనలు ధ్యానించక, దేవుని వాక్యం ఒకసారి మనలు ఓడకల దేవుని బిడ్డారా, దేవుడు చక్కగా ఈ సమయంలో కొన్ని మాటలు నాకు బయలుపరిచి ఉన్నాడు. దేవుని వాక్యము మనము ఊడ్తిరితే, దేవుని వాక్యము సీకెమత్తిరితే, దేవుని వాక్యము క్యాన్స్తిరితే, దేవుని వాక్యము మనము కరితిరితే మన జీవితంలో మంచి సుఖముగా, మంచి ఆరోగ్యముగా, మంచి శక్తి బలము మనకు దొరకముందో మనల్ని గ్రహించవాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. ఊడట్టి 42వ అధ్యాయము, మనము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము బెసరితే 6వ వచనము ఊడకాలి. ఆ ఇర్మయ గ్రంథము మనము ఊడకాలి. 42వ అధ్యాయము 2వ వచనం నుండి మనం 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేను చదువుతాను, మీరు సరదాగా వినాలని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచుతున్నావు కదా. సిద్ధగించుము మా మనవి, మా వినపములు నీ సన్నిధినికి రానియము. శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గము, చేయవలసిన కార్యము నీ దేవుడు మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మయ వారికి ఉత్తరమిచ్చిందేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమి మీకు మరుగ చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి చదివించినదంతయు మీకు తెలియజేయుతును. అప్పుడు వారు ఇర్మయతో ఇట్టనిరి, నిన్ను మా వద్దకు పంపి నీ దేవుడాగు యెహోవా సెలవించిన ఆ మాటలు బట్టి మరుగు లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షి ఉండును గాక. మాకు మేలు కలుగునట్టు మేము మన దేవుడైన యెహోవాకు మాట విన్నవారమై అది మేలుకైన గాని కీడుకైన గాని మేము ఆయన వద్దకు నిన్ను పంపిన విషయములో మన దేవుడైన యెహోవాకు సెలవిచ్చిన మాటలు విధేయుల మాగుదుము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు, నిత్య నివాసి, సత్య స్వరూపినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో
అల్పుడనైన నన్ను, పనికిరాని వాడ నన్ను అయా నీ సేవకుడిగా నన్ను ఏర్పాటు చేసి నీ పనిలో పిలిచి పని చేయమని చెప్పిన దేవుడు నీకే స్తోత్రం. అవును తండ్రి, యేసయ్య ఈ సమయంలో ఇర్మీయా 42వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మేము ధ్యానిస్తుండగా ఆయన నన్ను నీ సెలవు చాట మరగపరిచి నాలో నుండి సంఘంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా మానవనేతను తెరవ చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రైట్, దేవుని బిడ్డారా, ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇర్మీయా గ్రంథము మరి 42వ అధ్యాయంలో ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే అన్యజనులు చెప్తున్నారు. అన్యజనులు అంటే లోకస్తులు, అంటే యేసు ప్రభు నమ్మనంటే యేసు ప్రభుని కొంచెం తీసుకోవటానికి, లోకానికి కొంచెం తీసుకోవటానికి అలా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డారా, ఇక్కడ ఏంటంటే ఇర్మీయా ఇశ్రాయేలు ప్రజలకి ఏంటి, వారు బానిసగా ఉన్నారు, పాపంలో ఉన్నారు, శోధనలు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. వారికి యుద్ధము జరుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అందుకే యుద్ధంలో ఏం చేస్తున్నానంటే, యుద్ధం జరిగే విషయంలో ఏం చెప్తున్నానంటే, ఇర్మీయా చెప్పిన మాటలు వినట్లే, సేవకుడు చెప్పిన మాటలు వినట్లే. ఇర్మీయా అంటే ఒక ప్రవక్త. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ముందు ఆ బాణుల నుండి లేకపోతే ఆ యుద్ధము నుండి మీరు బయటికి రండి, యుద్ధము చేయొద్దు, ముందు మనము ప్రార్థన చేద్దాం, దేవునికి అంగలార్పుదాం అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనము ಕೋಯಬಾಸ್ತಿ ಕೆತ್ತವಲಿತಿರುತ್ತೆ, ಬಾತಿ ತಿರುತ್ತೆ, ಕೋಯಬಾಸ್ತಿ మనం ಕೆತ್ತವಲಿತಿರುತ್ತೆ, ಈಗ ಬಾತ್ ಕೆತ್ತ ಮುಂತಿರುತ್ತೆ, ಲಡೆಮಾಯ್ತೋರು బాతలాడేమాయితారు. ఒకవేళ బాత ఎదురుతుంది నక్సలైట్లు, పోలీసులు ಬೇರೆ లాడేమాయితారు. అది పుట్టు, అదొక యుద్ధము. యుద్ధము జరగమంత ఇది ఊర్తిగా మన ఛత్తీస్గఢ్ ಬೇರೆ జరగమంత నక్సలైట్కి పోలీసులకి బాత జరగమంత కాల్పులు ఎత్తితే ఫైరింగ్ యుద్ధం జరగమంత. ఓడిపో మమ్మ చీడితో వేడిపో మమ్మ చీడితో మీద లెక్కే యుద్ధం జరగమంత. ఈ ప్రజలు కూడా ఇంకొక దేశంతో, ఆ దేశం రెండు దేశం యుద్ధము జరగమంత. దేవుని బిడ్డ లేక బానిసగా మింటారు దేవుని బిడ్డలు. అందుకనే వాళ్ళు రక్షించబడదు, వాళ్ళు దేవుని ప్రజలే. కానీ దేవుని నమ్మిలోరు, పూర్తిగా నమ్మిలోరు, పూర్తిగా విశ్వాసకి ఇవ్వరు దేవుని బిడ్డల గమనించండి. అందుకనే బాతుకెత్తమంతో ఏంటంటే 2వ వచనంతో బాతుకెత్తమంతో ఏంటంటే, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నాము, ఓడాటి ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నాము, మా కోసం మాకిలే ಬೇರೆ అన్యాయం జరుగుతా, మమ్మ అసలు గెలిచడం అత్త కదా, మా యుద్ధం గెలిచడం అత్త కదా, మా ఫైరింగ్ గెలిచడం అత్త కదా, మమ్మల్ని ఆడే మనసుకి మమ్మ గెలిచడం అత్త కదా, ఓడి మాకు వేలే నాశనం కిప్తునిదో బాతుకెత్తమంతో ఇర్మీయా దగ్గర వాసుకెత్తమంతుడు నేను సేవకుడు దగ్గర ప్రవక్త అయినా ఇర్మీయా దగ్గర వాసుకెత్తమంతుడు దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు వీడి బాత్కెళ్తారు, ఆలే కాదరా నాయన యుద్ధం చేసింది, ఆలయ్యో మనం లాడేమాయనేది, ఆలయ్యో మనం పైరింకినేది. ఒక పద్ధతి అంతా మనం దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం, దేవుని సంఘము, దేవుని ప్రజలం. మనం దేవుని దగ్గర బతికికాలి, ప్రార్థనకి కనిపెట్టుకుందాం. ఒకవేళ గమనించకాలి అసలు దేవుడు మనకు బాతికేతుడు ఇర్మీయా కెత్తి కూడా ఒయ్తోరు కూడా కేజోరు. హల్లెలూయా. వాళ్ళ మీద కేజోరు మాకు బలం ఉంది ఏంటి, ఒక్క శత్రు వచ్చినా ఒక్క గుద్దు గుద్దే పచ్చడైపోతారండి. వాళ్ళ బలం వాళ్ళు చూసుకొని ఇరవిక్కున్నారు, వాళ్ళు ఓడిపోయారు. దేవుని బిడ్డరా గమనించండి, ఈరోజు కూడా దేవుడు మనతో బాధ్యతతో ఎత్తి దేవుని బిడ్డరా గమనించండి. ఈరోజు మనం ఖండ బలం ఊడ్చి, ధన బలం ఊడ్చి, ఆస్తి బలం ఊడ్చి, కుటుంబం పరివారంతో ఊడ్చి మాకు యేసు ప్రభు దేవుడు అవసరం ఇల్లే, మాకు యేసు ప్రభు మాకు అవసరం ఇల్లే, మాకు డబ్బు మింతే, ధనం మింతే అన్న మా కుటుంబ పరివారం అందరూ మింతారు. నా డొత్తి కూడా బతికేసుతో నిందాలకి మన బ్రహ్మలు మింతారు. హల్లెలూయా. కానీ మన కుటుంబము, మన పరివారి, మన యాయో బాబుడు కూసి కాకులు దాదో బాబుడు సొబెతరు కూడా మన బసకి ఎవరు దేవుని బిడ్డారు. హల్లెలూయా. చూడండి, గుడి మన ఒక నార్మంతరస్కెళ్ళే బాతమంతా గుడి మంతా బడి మంతాలి
గ్రామం ఉన్నప్పుడు గ్రామంలో ఏమంటే గ్రామం ఉంటుంది, గుడి ఉంటుంది, బడి ఉంటుంది, పంతులు ఉంటాడు. హల్లెలూయా. ఏ దేవి అక్కడ కూర్చో, అక్కడ బాబాయ్ పక్కన కూర్చో, కూర్చో. చెప్పదు దేవుడు బిడ్డారా, దేవుడు బతుకత్తమంతో తిరిగితే అందుకని వీడాలే పైరిన్ కిసుడు యుద్ధం కిసుడి ఓడి వేస్తారు. చాలా మంది డొల్లి వేస్తారు. మమ్మ ఎంత కొంచెం మంది ఉన్నామో మా గురించి సరే నువ్వు నీ దేవుని దగ్గర ప్రార్థనకి మీద కత్తమంతాడు. లాస్ట్కి కొద్ది కళ్ళు తెరవబడ్డాయి. ఓడాటి దేవుని బిడ్డ ఓడాటి. ఇక లోకంలో మనల్ని బతుకెత్తమంటారు తెలుసా? యేసు ప్రభుని నమ్మితే నీ జీవితాన్ని మారుతా, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితాన్ని మారుతా, నీ బతుకు మారుతా, నీ బుద్ధి మారుతా, నీ గుణం మారుతా, నీ మనస్సు మారుతా. నీ రోత బతుకు, పాడైతే పైన బతుకు, గందరగోళమైన బతుకు, నీకు దుఃఖతే మింతినా, రోగతే మింతినా, బాధతే మింతినా, అప్పుల పాలతే మింతినా, లాగలట్టితే మింతినా, నీకు తిన ఏర్లే డోడిలా, కానీ దేవుడు నీకు సహాయం కీతో. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం కీతో. దేవుని బిడ్డ గమనించండి, నమ్మదగిన దేవుడు, నేను నిత్యము ప్రేమించే దేవుడు, నీకు విడువను ఎడబానన్న దేవుడు నువ్వు నమ్మకపోతే, అసలు నువ్వు నమ్మకపోతే నీ జీవితము నాశనం అయిపోతుంది, నీ బతుకు అనదైపోతుంది. దేవుని బిడ్డ లోకంలో పాడైపోతున్నారు. లోకమంతా పాడైపోయింది, లోకమంతా చెడిపోయింది. పెద్ద పెద్ద తాడి పెరిగారు కానీ బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, యాయో బాబు తమ్ముడు దాదు కుటుంబం పరివారితో పక్కవారితో బేలే తిరిగేవాళ్ళు, బేలే వేసేవాళ్ళు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటే నువ్వు మంచివాడా కాదు. నీకు ఆ మావుడు మంచివాడా, నీ డబ్బా కొట్టుకోవాలా? అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మనం మంచివాడవాలంటే, మన జీవితాన్ని మారాలంటే, మన బతుకు మారాలంటే యేసు ప్రభు నమ్ముకుంటే నీ బతుకు మారుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, ఎంత తోపైనా, ఎంత వారికి డబ్బులున్నా, ధనమున్నా, వాడికి ఎంత వాడు ఒక అధికారి అయినా, వాడికి పదవి ఉన్నా, దేవుడు లేకుంటే వాడు ఏం చేయలేడు. దేవుని బిడ్డ గమనించండి. అందుకని ఇక్కడ ఏంటంటే మేము అధికారులం అన్న వాళ్ళు ఏమంటున్నారు, మాకు అధికారం ఉంది, మాకు బలం ఉంది, సైన్యం ఉంది అని అనుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. కథమైపోయారు, కొద్దిమంది ఉన్నారు. అందుకనే ఇర్మయ చెప్పి చూసిండు, కానీ ఇర్మయ మాట ఎవరు విన్నారు, సేవకుడు మాట ఎవరు వినరు. ఈరోజు యేసు ప్రభు నీ కోసం, నా కోసం ప్రాణం వాడుతో. దేవుని బిడ్డ నీ పాపము కోసం, నా పాపము కోసం, మన పాడైపోయిన బతుకుని బాధతోనికి యేసు ప్రభు పరలోకం నుంచి తన మహిమను విడిచి ఈ భూమిలోకి ఒక మానవుడిగా నీ కోసం వస్తారు, నీకు ప్రేమించమంటారు, నీకు సాహ్యంకి ఎదురుమంటారు. బైబిల్ గ్రంథం కెత్తమంతా ఓడాటి లోకానుసారం జీవించవాలైతే పెద్ద లెక్కయ్యో, కానీ లోకానుసారం జీవిస్తే నీ బతుకుని విలువ లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు విలువ, యేసు ప్రభుని నమ్ముకుని నీ బతుకు మార్చుకుంటే నీకు విలువ ఉంది. యేసు ప్రభుని నువ్వు నమ్మకపోతే, యేసు ప్రభుని నువ్వు విశ్వసించకపోతే, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు విలువ ఉంటుంది, నీకు మంచి పేరు ఉంటుంది, నీకు దేవుడు ఆరోగ్యంగా ఉంచుతాడు. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే నీకు బాధ్యతము తొరితే మన బెసరములు నైతో మాత్రం నన్ను లెక్కకిసుకెత్తాను కూడా 500 ముళ్ళు మింతాం, లేకపోతే 1000 ముళ్ళు అత్తం లడెక్కినాం, 500 ముళ్ళే నెక్తాం, లేకపోతే 500 ముళ్ళు అత్తం 100 ముళ్ళే నెక్తాం. బాడ మీద నీళ్ళ జరగముంతా ఊరాటి మన లొత్త బాధ, ఒకవేళ మన లొత్త మీద తప్పు జరుగుతారు బాతికితారు, ముద్ద ముజలు ముండా తరితే బాతికి దినలు ముండా సొమ్మంత బాతికితోడు సారపంచులు పెద్ద మనుషులు వాసు ఏ బారాలు ముండా ಹತ್ತಿರ మీరు ಮುಂಡಾನಿದಿಜೋ ಲೋಂದು ಒಳ ಹತ್ತಿರ ಬದುಕನಿಂದ ಲೋಂದು ಒಳ ಹತ್ತಿರ ನೀವು ಕೆತ್ತಿರುತ್ತೆ వీడు బాధితుడితే నన్ను సుడ్డు రెండే సిప్పిడి ఉంచి వస్తాను, ఈ ముత్తి చెడ్డే మాటకే సోమంత తాగబో నిన్న జరుగుతా విషయం అయ్యే. దేవుని బిడ్డ కానీ మనల్ని బాధ్యతలెత్తి మూడాల తిరిగితే సంతోషం వార్తించాల్స్తారు, ఒకటి రేత కొట్టకిస్తే సంతోషం వార్తించాల్స్తారు, చుట్ట అవుతే సార అవుతే పొగతిస్తే ఏ కిక్కు వాత బలం వాత నో 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 నో. దేవుని బిడ్డ
గమనించండి, ఈ మనకు బాధ చెడ్డాల బట్టి నింతేవు మన జీవితాల పాడికినం తప్ప నీకు బలమేవో, నీకు శక్తి ఇవో, నీకు ఆరోగ్యం ఇవో. నిమ్మ ఇది తించి అది తించి అది ఉంచి ఇది ఉంచి నీ జీవితాల పాడైపోతుంది. దేవుని బిడ్డ గమనించండి, గమనించండి. మనం మారాలి, మన జీవితాలు మారాలి, మన బతుకు మారాలి, మన బుద్ధి మారాలి, మన చూపు మారాలి, మన నడక మారాలి. గమనించండి. అందుకే నీకు బాధ్యత ముందుతే, అందుకనే ఇక బాధ్యత ముందు తెలుసా, అందుకనే బాధ్యత ముందు 4వ వచనంతో బాధ్యత ముందు సాకట్టి, అందుకనే అగ 2వ వచనంతో వాసు 25 ಕೆತ್ತದು ಉಡ್ಸು 20 బాధ్యత ముందు 20 బాధ్యత నీ దేవుడి దగ్గర ప్రార్థనకి ఓడటి. మనకు కొంతమంది అన్యులు కూడా బాధ్యతలు ఇగో మామూలుకి ఇలా కొన్ని ప్రార్థనకి ముట్టు ఆ దేవుడు సహాయంకి ఇద్దరు ప్రార్థనకి కెత్తు. కానీ మన యేసు ప్రభు నమ్ముతున్న మనం బాధ్యత వెళితే యేసు ప్రభు మీద నమ్మకం వాటవా, యేసు ప్రభు మీద విశ్వాసం వాటవా, యేసు ప్రభు కోసం బ్రతకవాలిందో యేసు ప్రభు మనకు కెత్తబోతాడు. అందుకనే బాధ్యత సేవకుడి దగ్గర వాసిదిగో మా మిశ్వరములు ఇస్తాం, నేను బాధ్యత ఇవ్వాలి మా కోసం ప్రార్థనకి. ఆ నీ దేవుడు బాధ్యతరు ఆ మాట మాకు కూడా వెండి కెళ్ళైతున్నారు కూడా చక్కటి మాట. 4వ వచనం బాధ్యత ముందు కాగా ప్రవక్త అయిన ఇర్మయ వారికి ఉత్తరమిచ్చాను, మీరు చేసిన మనవి నేను అంగీకరించుతున్నాను. ఈ సేవకుడు బాడ మీద అంగీకరించమంటారు, और केत्त माट बाड़ केंद्र रक्षिंचबड्डवा वार मारवाल और बुद्धि मारवाल और बतकु मारवाल और आलगट्ट मारवाल इंजरे वीर कोसम प्रार्थना कीता ना దేవుడి కోసం ప్రార్థన కీతా నా దేవుడి దగ్గర నేను ప్రార్థన కీతా ఉడటి మన ప్రార్థన కీతకి మన నాటిని కోసం మన నాటుడు ముద్దే మానిన కోసం అనేక నాకిని కోసం అనేక జత కోసం అంటే అనేకుల కోసం ప్రార్థన కీతా మన గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు మన భారతదేశం కోసం అందరూ మారవాలి. సెడ్ అలవెట్టాసి ఏపీ సారలకు అలవెట్టాసి ముండలు జగడంతో అలవెట్టాసి ఈరోజు బెస్కొ కుటుంబము ఆనందులు అత్తరయ్యారు ఆనందులు ఆస్మించి దేవుని బిడ్డలు గమనించారు. బాడమైతే ప్రేమ ఇల్లే నిజమైన ప్రేమ ಇಲ್ಲ ఎవ్వరికి మొదటిగా జ్ఞానం ಇಲ್ಲ రెండోదిగా ప్రేమ ಇಲ್ಲ జ్ఞానము ప్రేమ మాత్రతి ప్రేమతో తరితే నెక్కనాల జీవించుతాడు నెక్కనాల బతుకుతాడు. దేవుని బిడ్డరా గమనించండి. అందుకే బాధ్యతరితే అది బాధ్యత ఉంటుంది. ఓకే నీ చెత్త మాట సరే నన్న ఆ ప్రభా నన్న దేవుని దగ్గర ప్రార్థనకి ఇస్తాను ఒక బాధ్యత ఉంటుంది తెలుసా. నువ్వెడికెలా నువ్వు యేసు ప్రభు నీసే బాత్ కెత్తుతారో ఆ మాట బరాబర్ మాకు వెండే కెళ్ళైతే ఆలకెత్త వచ్చు నన్న అబద్ధం కెత్తలున్నాయో ముఖ మాట పరదలున్నాయో మందనందు డైరెక్ట్ మీకు కెత్తుతానేదో 20 కెత్తమంటారు ఒకటి మాట కెత్తేసి ఒకటి అర్థమయ్యో వెండి తాలకమంటారు. మాకు మాత్రం ఆ దేవుడు మా గురించి నీకు బాత్ కెత్తారు ఆ మాట మాకు వెండి వాసు కెళ్ళైతమంటాడు ఆలకెత్త వచ్చు బాధ్యత ముందు ఎత్తితే దేవుని బిడ్డ బాధ్యత ముందు ఎత్తితే దేవుని బిడ్డలు గమనించండి. అందుకే నువ్వు బాధ్యత ముందు తెలుసా మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి ఏం చదివించిన అంతయు నేను మీకు తెలియజేస్తాను. ఆ 20 కెత్తమంతారు నన్ను మీకు తెలియపరచతానిందు ముంతారు దేవుడు బెక్కెత్తాది మీకు తెలియపరుస్తానిందు కెత్తమంతారు. అందుకే నీకు బాధ్యత ముంతారు 5వ వచనం అప్పుడు 20తో ఇట్టనిది నేను మీ వద్ద నిన్ను మా వద్దకు పంపిన నీ దేవుడైన యెహోవా సెలవించిన మాటలు బట్టి మరుగు లేకుండా జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సాక్షి. అంటే బాధ్యత ముందు వెండి తాళకమంతో మీరు ఒక్కసారి
ఈ దేవుడు మీకు బాధ్యత ఆ మాట విండే మాకెళ్ళట్టు కథలు. అందుకనే ఇరుమయ బాధ్యతలు తొరతి దేవుడు నాకు బాధ్యతలు మొక్క మాట వినకుండా సిగ్గుపడకుండా మనం కెత్తాలి, సిగ్గుపడకుండా నన్ను మీకు బరాబర్ అందించుతాను. ఈరోజు దేవుడు ఈ మైక శబ్దం ద్వారా, ఈ వాక్యం ద్వారా మన నాటినోడికి అందరికీ కెత్తముంటారు. నేను యేసు ప్రభు మనతో ఇంకెత్తముంటారు, నా సంకెత్తముంటారు, నీ సంకెత్తముంటారు. మన నాటినోడు మన గ్రామస్తులు అందరితో చెప్పుతున్నారు, ఇదిగో ప్రజలారా నా దగ్గరికి రండి, నా మాట వినండి, కండ ఉంది, బలం ఉంది అని ఇరవీకొద్దు, నా దగ్గరికి వస్తే మీకు సహాయం దొరుకుతుందని దేవుడు కరగమంతో పిలుస్తున్నారు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే బాధ్యతమంతో నేను మనసాక్షిగా చెప్తున్నా, నా మనసాక్షితో నేను చెప్తున్నా. అందుకనే ఇక ఇరుమయ బాధ్యత, నా మనసాక్షితో నీ మనసు పూర్తిగా కెత్తవాలి. నువ్వు లోప కుళ్ళు కుత్రాలు అన్ని తాసాయో ఇంజో ఓడ్ బాధ్యత మాకు బరాబర్ కెత్తవలే. మనం బాధ్యత వెళితే క్రైస్తువులు బిడ్డలు సేవకులు మనం బరాబర్ యథార్థంగా కెత్తవాలి, యథార్థంగా తెలియపరచవాలి. హల్లెలూయా. అందుకనే ఆ నమ్మకమైన సత్య సాక్షితో నేను మీకు తెలియపరచుతా. అందుకని కింద మాట బాధ్యత 6వ వచనం బాధ్యత తెలుసా, మాకు మేలు కలుగునట్టు మేము మా దేవుడైన యెహోవాకు మాట విన్నవారమై అది మేలుకే గాని కీడికే గాని ఆయన వద్దకు నిన్ను పంపు విషయము మా దేవుడైన యెహోవాకు సెలవించిన మాటలకు విధేయులు మాగుదుము. హల్లెలూయా. ఇరమై కూడా లేదు, ఇరమైతో పాటు చాలా ఇంకా ఉన్నారు కొంతమంది, ఇరమైతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. అందుకనే మాకు తిరితే నాకు వెర్రని తిరితే నాకు ఒక్కడికి అర్థం. కానీ మాకెత్తితే మనం మాకెత్తితే వెర్రనికి మాకెంతురా, మాకిందో కెలువు మనం నలుగురి మీద కదా మాకు, లేకపోతే నాకు ఒక్కడికేనా అని అంటాం. దేవుని బిడ్డ రీతిగా 20 బాధ్యత మమ్మ యేసు ప్రభు నమ్ముతాం, మమ్మ యేసు ప్రభుని సేవకులం, యేసు ప్రభు సంఘం, యేసు ప్రభు విశ్వాసులం. మమ్ము మదనేదు మా మనసాక్షితో మీకు అందించుతాం. ఎందుకు కెత్తమంటారు దేవుని బిడ్డారా. ఈరోజు ఈ మాటకి అర్థం బాధ్యతే యేసు ప్రభు నమ్మతస్కే మనము మనసు పూర్తిగా నమ్మవా, మన బాధ దేవుని తెలియపరచవా, మన బాధ దేవుని తెలియపరచవా, దేవుని మాట మనము నేర్చుకున్నవా, దేవుని మాట మనం నేర్చుకొని ఆ మాట ప్రకారం మనం జీవించవాలి, ఆ మాట ప్రకారం బతికేవాలి, ఆ మాట ప్రకారం మనం నిత్తవాలి, ఆ మాటని మనం అందరికీ తెలియపరచవాలి. యేసు ప్రభు నమ్మతస్కి మీరు సర్వలోకన వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి వెనకెత్తారు. నా సువార్తను మీరు ప్రకటించండి, మనసాక్షితో మీరు ప్రకటించండి. మీరు యేసు ప్రభు నమ్మి బాధ కరెక్ట్, బాధ సున్నమత్తి, బాధ నేర్చుకుంటే ఏమర్థం చేసుకున్నారు, అది మీ జీవితంలో ఎప్పుడు ఉండాలి, అది ఉండాలి. అనేకులు మీరు చెప్పాలి, అనేకులు ప్రకటించాలి. మనం యేసు ప్రభు నమ్మతస్కే, యేసు ప్రభు కొరకు జీవించాలి. యేసు ప్రభు నమ్మతస్కే మన కష్టవాత, బాధవాత, దుఃఖవాత, రోగవాత, అన్ని వాత. కానీ మనం యేసు ప్రభు బిడ్డలం, మనం యేసు ప్రభు నమ్మతస్కే మాకు కీడు వత్కైనా, మాకు కీడు వత్కైనా, మేలు వత్కైనా, కష్టం వత్కైనా, ఆశీర్వాదం వత్కైనా మమ్ము యేసు ప్రభుతోనే మనతో 20 కెత్తమంటారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కెత్తమంటారు. నువ్వు దేవుని మాట కేంద్రముంతినా, సేవకుడు మాట కేంద్రముంతినా, వీడు సేవకుడు మాట కేంద్రం అంటే అలా కుప్పకూలి వస్తారు. దేవుని బిడ్డ ఈరోజు కొంతమంది విశ్వాసులు బాధ తెలుసా, అయ్యగారికి ఎత్తన బాధ మింతిరా మా పుణ్యం బాలే ఎంతోడు. దేవుని బిడ్డ పుణ్యం బాలేందులో డైరెక్ట్ పోయి గోతులు పడేది. వీళ్ళు అట్టే చేశారు, 20 మాట వినట్లేదు. మా కండబలం ఉంది, ధనబలం ఉందని చెప్పి పోయి ఏదో యుద్ధము చేశారు, ఏదో సమస్యలో ఉన్నారు, బానిస బతుకులో ఉన్నారు.
దేవుని బిడ్డ ఈరోజు గమనించండి, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభు నమ్తస్కే ఇదిగో యేసు ప్రభు నాకు కూడిలారు, యేసు ప్రభు నాకు సహాయం కేవారు, యేసు ప్రభు నాకు ఏడుకు వత్త దుఃఖ వత్త రోగ వత్త ప్రార్థనకి ఇస్తాను కదా ఇంజో నిమ నాకు యేసు ప్రభు నెలకి వరించో సోది మాటలకి ఎత్తిరితే కుదురో. దేవుని బిడ్డ నువ్వు కరెక్ట్గా యేసు ప్రభుని బరాబర్ నమ్మి మందవా, యేసు ప్రభు మాట ప్రకారం జీవించవా, యేసు ప్రభు మాట ప్రకారం బతకవా. నీకు ఒక కష్టం వాటితే, నీకు ఒక బాధ వాటితే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష వాడుతురు. బాధ పరీక్ష నీ బేనరికైనా సరే దేవుడు పరీక్ష పెడతాడు. విశ్వాసంతో నీతితో రా, నీలోరా. దేవుని బిడ్డ గమనించాలి, మనకు వాన ప్రతి శ్రమ, మనకు వాన ప్రతి రోగము, మనకు వాన ప్రతి బాధ అదొక పరీక్ష. పరీక్ష పడుతుంది తెలుసా? మనలో కాంకిన చుట్టే దేవుని విడిచి ధనం పొర్ర మత్తిరితి, దేవుని విడిచి ఒకవేళ డబ్బు పొర్ర మత్తిరితి, దేవుని విడిచి బికారుగా ఈకే ఆకే వేలో మత్తిరితి, ఇలాంటి బాధవాత. దేవుని బిడ్డ గమనించండి. నీకు వే స్థితిలో మక్కేనా, నీకు ఎడుకు మక్కేనా, దుఃఖం మక్కేనా, దేవుని మందిరితే వాసునేమో ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని మందిరితే వాసు పట్టి ప్రార్థనకి ఇవ్వాలి. దేవా నొట్టే నీకోసం, మత్తే నీకోసం, నీకోసమే నిత్తితాన్. బసకిను నీవే, కాపాడు నీవే, బతికించే దేవుడు నీవే. ఒక తీర్మానంతో ఉండాలి దేవుని బిడ్డ. ఇరవై ఏం చెప్తున్నాడు తెలుసా? మాకు కీడొచ్చినా నో టెన్షన్, మాకు ఆశీర్వాదం వచ్చినా నో టెన్షన్. దేవుని బిడ్డ మాకు బాధ వచ్చేనా, కష్టం వచ్చేనా, దుఃఖం వచ్చేనా యేసు ప్రభు కోసమే డొలితాం, యేసు ప్రభు కోసమే బతుకుతాం. ఇందుకెత్తమంతా వార్షిక చాలా మంది ఈయన బేను ప్రవక్త అయినా ఇర్మయ్య సేవకుడు, దేవుని సేవకుడు. దేవుని బిడ్డ ఈరోజు దేవుని సేవకుడు చెప్తే, దేవుని సేవకుడు ఒక వాక్యం ప్రకటిస్తే, వాక్యము ద్వారా దేవుని మాటలు తెలియపరిస్తే వాక్యాన్ని విడిచి బికారుగా తిరుగుతూ ఉంటాడు. అందుకనే శ్రమలు, అందుకనే కష్టాలు, అందుకనే బాధలు, అందుకే బంధువులు, అందుకనే భరించలేక లోకంలో వెళ్ళిపోతూ ఉంటారు. తట్టుకోలేక నువ్వు చెడ్డ పనులు చేసుకుంటూ చర్చికి వస్తే నీకు పరిపూర్ణత విశ్వాసం ఉండదు. దేవుని బిడ్డలు గమనించండి. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకనే నువ్వేం చేయాలంటే ఇర్మయ్యలాగా మనం ఉండాలి. ఇర్మయ్యతో పాటు ఉన్నారు చాలామంది, ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి మనం ఉండాలి. మనమందరూ ఒక ఐక్యత, ఒక కట్టుబడి ఉండాలి. దేవుని మాటకి కట్టుబడి ఉండాలి. దేవుని బిడ్డరా గమనించండి. ఒక మాట చూసి మనము ఏం చేద్దామంటే ముగించుకున్నాం. ఒక మాట చూడండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు బాధకి ఎవరెత్తే యేసు ప్రభు దగ్గర దాయవలమునే, యేసుని ఆ ప్రభు దగ్గర నువ్వు ఉండాలి. చూడండి, ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయము 3వ వచనం నుంచి చక్కటి మాట చూడండి. చక్కటి మాట కథముంటారు యేసు ప్రభువారు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చలేను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేసుదును. గూఢమైన సంగతులు నీకు తెలియజేయుదును. దొరికిందా? కనపడదా? దేవుని బిడ్డరా, ఈ మన మాటలు కాదు. ఇర్మీయాకి తెలుసు, ఆయనతో పాటున్న విశ్వాసులైన, ఆయనతో పాటున్న సమాజమైన వారికి తెలుసు, దేవుడు ఖచ్చితంగా దేవుని మొర పెడితే దేవుడు విడిపిస్తాడని తెలుసు. ఈరోజు నువ్వు బాధ తెలుసుకుంటే మనల్ని బాధ తెలుసుకుంటా. గమనించండి. అందుకే నీకు బాధ కట్టమవుతుంది. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం కట్టమవుతారు. నాకు మొర పెట్టుము, నీకు నేను ఉత్తరమిచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నీకు తెలియజేసేదాన్ని. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవుని కోసం
భయభక్తి కలిగి మత్తరితి, దేవుని ప్రేమిస్తురితి, దేవునికి ఆరాధిస్తురితి, దేవుని ప్రార్థనకెత్తురితి. నీకు తెలియలేని విషయం తెలియపరుస్తా. కళ ద్వారా, దర్శనం ద్వారా తెలియపరుస్తాడు దేవుని బిడ్డారా. గమనించండి, దేవుడు ప్రేమిస్తున్నా, దేవుడు నీకు ప్రేమిస్తున్నాడు. ఈ దేవుని మాట వినకపోతే ఆయనకి అన్ని వ్యర్థమే. తన జీవితం వ్యర్థం, తన బతుకు వ్యర్థం. ఆయనకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏముండదు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బలంగా ఉండాలంటే నీకు బలమైన విశ్వాసం కావాలి, ప్రార్థన జీవితం కావాలి. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు చెప్తున్నాడు. అందుకే నేను నీకు బాధ వచ్చేనా, దుఃఖం వచ్చేనా, రోగం వచ్చేనా, సమస్య వచ్చేనా, నువ్వు ఒకవేళ నువ్వు అప్పుల బాధలు మించిన, దుఃఖంతో మించిన, రోగంతో మించిన, చిన్న బాధ, చిన్న దుఃఖం, పెద్ద దుఃఖం తట్టుకుండాలి. వినా యేసు ప్రభు దగ్గర పిలుస్తున్నారు. యేసు ప్రభుని కలగముతారు, యేసు ప్రభుని కేయముతారు. నా మేల్కి నా మరిని నాగి వత్తరితి నీకు సబ్బు నలకీతని నమ్ముతారు. దేవుని బిడ్డ, ఈరోజు లోకం సరంగా మింతిన, ఇష్టం సరంగా జీవించముంతిన, క్రైస్తుడని పెదిరికే, యేసు ప్రభు నమ్ముతానని పెదురికే. కానీ ఇష్టం సరంగా, లోకం సరగా తాగుతూ, తినుతూ, తండాడుకుంటూ, కొట్లాడుకుంటూ తిరుగుతున్నావా? గమనించు, దేవుడు నీకే చెప్తున్నాడు. కూర్చొనున్నావా? లేచి తిరుగుతున్నావా? మాట్లాడుతున్నావా? జ్ఞానం లేని ప్రజలారా నా వద్దకి రండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకి రండి. జ్ఞానం నాయకులు లేని ప్రజలంట చెడిపోతారని చెప్తారు. నాయకుడే పాడైపోతే ప్రజలు పాడైపోవారా? వీరికి అదే పరిస్థితి వచ్చింది. వీరికి ఏమైంది తెలుసా? నాయకుల మాట వినట్లేదు, దేవుని మాట వినట్లే, నాయకుల మాట వినట్లే. మేము ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ చేస్తామని చెప్పి యుద్ధం చేశారు. ఒక్కరు కూడా మిగిలాల, కొద్దిమంది మిగిలారు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు మంచిగా ఉన్నప్పుడే కాదు దేవుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావాలి. దుఃఖం వక్కైనా, రోగం వక్కైనా, సమస్య వక్కైనా, ఇబ్బందులు వక్కైనా దేవుని నువ్వు ప్రేమించాలి, దేవునికి నువ్వు ఆరాధించాలి, దేవుని నువ్వు ఘనపరచలేదో దేవునికి ఎత్తమవుతారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థనకి ఇవ్వాలి, దేవునికి ఆరాధించవాలి, దేవుని ఘనపరచవాలి. నీకు వాడే సమస్య, నీకు మన బాధ, నీకు మన దుఃఖము, నీకు మన రోగము, దేవుడు నీకు సహాయం కీతరిలో కెత్తమంతుడు. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మన కుటుంబ పరివారి మనకు విడుస్తుండే. నన్ను నీకు విడిసోను, మరుగోను, ఖైదును పోసి నడిపిస్తాను నమ్ముతారు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డరా, ఒక్కసారి గుండె మీద కై వాటి మీరు దేవునికి ఒకసారి దేవుని మాటలు ఆలకిస్తుంటే దేవుడు మీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. అందుకనే నన్ను మీకు ఉత్తరం ఇస్తాను, నిమ్మ నాకు ప్రార్థనకి నీకు జవాబు ఇస్తాను. నిమ్మ నాకు ప్రార్థనకి బికారు తిరుగుతాయి. ఇక అంచి ఆకంచి 4 రూపాయలు సంపాదించాలని డబ్బును ప్రేమించి డబ్బు ఎంత తిరుగుతున్నావు. డబ్బే మన ప్రాణం తీస్తుంది. దేవుని బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించుకుందాం. యేసయ్యని ప్రార్థన